హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షాము తెలుగు వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే రేపు మదర్స్ డే స్పెషల్ డే ఉంది కాబట్టి మా పాప కేక్ అనేది రెడీ చేసిందనమాట. ఈ పై లేయర్ అనేది మేము తీసేసాం, అందుకే ఇట్లా లేయర్ అనేది తీసేసాం, ఎందుకంటే క్రీమ్ అప్లై చేస్తాం అనమాట. దీన్ని ఇప్పుడు మౌల్డ్లో నుంచి తీయాలి. చాలా ఈజీగా చాలా బాగా చేసిందండి. ఓరియో బిస్కెట్స్ అంటే ప్రాసెస్ అయితే పెట్టలేదు, కానీ ఓరియో బిస్కెట్స్, మైదా, ఎగ్ మళ్ళీ వేసి చాక్లెట్ కేక్ అనమాట. మళ్ళీ మన కోకో పౌడర్ అలాంటివి మన దగ్గర లేవు కాబట్టి చాక్లెట్ చేయాలనే కాన్సెప్ట్లో ఇచ్చేసింది. ఇప్పుడు దీనికి ఏంటంటే చాక్లెట్ డైరీ మిల్క్ని కట్ చేసి మెల్ట్ చేసింది అనమాట. ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. ఇప్పుడు ఒక సగం భాగమే దీని చాక్లెట్ అనేసి వేద్దామండి. అంటే నాకు ఇలా ప్లెయిన్ టేస్టే బాగా నచ్చింది అనమాట. పిల్లలు ఏంటంటే ఖచ్చితంగా చాక్లెట్ కావాలి కాబట్టి చాక్లెట్ మెల్ట్ చేసుకొని ఇలా అప్లై చేస్తుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ చాక్లెట్ అంతా గట్టిగా అవుతుంది అనమాట. మన దగ్గర హర్షీ సిరప్ కానీ చాక్లెట్కి సంబంధించిన ఏమైనా ఉంటే దీంట్లో డెకరేషన్ చేసుకోవచ్చు మన టాలెంట్ని బట్టి. కేక్ అయితే చాలా చాలా బాగుందండి. ప్రాసెస్ వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే నేను వచ్చేసరికి ప్రాసెస్ అంతా చేసి కేక్ చేసింది. సర్లే దీన్ని సరదాగా వీడియో పెడదాం బాగుంటుంది అనేసి నేను వీడియో తీసాను అనమాట. చూసారా, చాలా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ కూడా వైట్ చాక్లెట్ తీసుకొని దాన్ని కూడా ఫిలప్ చేసుకోవచ్చు, కానీ మేమేంటంటే వన్ సైడ్ మాత్రమే మనకు చాక్లెట్ రావాలి. ఇదిగోండి ఓరియో బిస్కెట్కి క్రీమ్ అనేది ఇస్తాడు కదా, దాన్ని మా పాప ఇదిగోండి ఇట్లా లేయర్ లాగా చేసి ఫ్లవర్ చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ డెకరేషన్ చేద్దాం. చూసారా, మనం చాలా డబ్బులు పెట్టి సైడ్ అండి కొంటాం కదా, దీని మీద చూసారా డెకరేషన్ చేసిన తర్వాత మనం కొన్న దానికన్నా చాలా టేస్ట్ ఉందండి. సింపుల్గా ఎంతమందికి ఇలా ఇంట్లో కేక్ తయారు చేయాలో ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పాప బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ చాలా బాగా చేస్తుంది అనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా నేను త్వరలోనే కొనాలనుకుంటున్నానండి, ఎందుకంటే తను కేక్లు అవి బాగా చేస్తుంది ఇంట్రెస్టెడ్గా. బటర్ పేపర్స్ కానీ కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, అట్లాంటి కొన్ని మీకు కూడా